హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈ వీడియోలో మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ కజ్జికాయల్ని క్రిస్పీగా, క్రంచీగా ఎలా రావాలో ఈ రెసిపీలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పావు కేజీ మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్ల కరిగించిన వేడి నెయ్యిని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిటికెడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసేయండి. వేడి నెయ్యి వేసాం కదా, అందుకని ముందుగా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఈ పిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఒకేసారి నీళ్లు పోసేయకండి, పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వేగిన వాటిని పక్కన ఉంచుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని కరిగించండి. నెయ్యి కరిగాక 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. ఈ రవ్వను కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఈ రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి చల్లారిన పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే వేయించిన నువ్వులు కూడా వేసుకోండి. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను కూడా వేసుకోండి. ఇప్పుడు పావు కేజీ బెల్లం కూడా వేసుకోండి. తర్వాత 1 స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫైన్ పౌడర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టఫింగ్ను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోండి. తర్వాత వేయించిన సూజీ రవ్వను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఆ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. నేనైతే కొద్దిగానే తీసుకొని రోటీలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీరైతే అన్నీ ఈక్వల్ బాల్స్లో ప్రిపేర్ చేసుకొని రోటీలా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు మైదా పిండి కొద్దిగా చల్లుకొని ఈ పిండిని పలచటి రోటీల్లా ఈవెన్గా ఒత్తుకోండి.
ఈ విధంగానే పిండి అంతా కూడా రోటీలా ఒత్తుకోండి. ఇప్పుడు కజ్జికాయల మౌల్డ్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న రోటీని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్‌ని కూడా 3 టేబుల్ స్పూన్ల దాకా పెట్టండి. స్టఫింగ్ పెట్టాక కజ్జికాయల మౌల్డ్‌ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేశాక ఎక్సెస్‌లో ఉన్న పిండిని తీసేయండి. ఇప్పుడు ఈ కజ్జికాయ మౌల్డ్ నుంచి సెపరేట్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఈ విధంగానే మిగతా పిండంతా కూడా చేసుకోవాలి. మరోపక్క నూనె కూడా బాగా వేడయిందండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కజ్జికాయల్ని ఈ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే మీ ఆయిల్‌లోకి ఎన్నైతే కజ్జికాయలు పడతాయో చూసుకొని అన్నీ వేసుకోండి. ఈ కజ్జికాయల్ని ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మంట మీద ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు వేగి క్రిస్పీగా తయారవ్వవన్నమాట. అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవటమే. ఇప్పుడు మళ్ళీ మిగిలిన కజ్జికాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగానే కజ్జికాయలను ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. లేదంటే కజ్జికాయలు మంచి టేస్ట్‌గా క్రిస్పీగా రావని గుర్తుపెట్టుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే మా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.